హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను మీకు టైట్ ప్యాకెట్తో 3 రకాల టిప్స్ చూపించబోతున్నానండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. టైట్ ప్యాకెట్ని ఇలా ఓపెన్ చేస్తున్నానండి. ఒకవైపు ఓపెన్ చేసి అడుగు చివరి భాగం కూడా ఓపెన్ చేసేసాను. చూసారు కదా, ఈ విధంగా మొత్తం ఓపెన్ చేసుకొని ముందుగా నేను టైట్ ప్యాకెట్ క్లీన్ చేసేసుకున్నానండి. మన కిచెన్ వాల్స్ ఉంటాయి కదండి, కిచెన్ వాల్ అంతా మనకి వంట చేస్తున్నప్పుడు పాడైపోతూ ఉంటుంది, కూరలు పడి. అది ఈ విధంగా మనం కిచెన్ వాల్కి కనుక ప్లాస్టర్ వేసి అంటించుకున్నట్టయితే వాల్ అనేది పాడైపోకుండా ఉంటుందండి, మనకి నీట్గా కూడా ఉంటుంది. చూసారు కదా, ఈ విధంగా నేను టేప్ ప్లాస్టర్తో అంటించాను. రెండో టిప్ ఏంటంటే, ఇప్పుడు మిగిలిన భాగాన్ని కూడా ఓపెన్ చేసుకోవాలండి. మూడో వైపు కూడా నేను ఓపెన్ చేస్తున్నాను. చూసారు, ఈ విధంగా రెండు వైపులా ఓపెన్ చేసేసాను అనమాట. ఇప్పుడు దీన్ని మనకి టేబుల్ డ్రాయర్స్ ఉంటాయి కదండి, వాటిలో డస్ట్ వచ్చేస్తూ ఉంటుంది, క్లీన్ చేయడం కూడా కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. అలాంటి వాటిలో మనం కనుక ఈ విధంగా వేసుకొని మనం బుక్స్ కానీ ఏమైనా పెట్టుకుంటే నీట్గా ఉంటాయండి. డస్ట్ కూడా క్లీన్ చేసుకోవడానికి మనకి ఈజీగా అవుతుంది. చూసారు కదా, చాలా నీట్గా కూడా ఉంటుందన్నమాట. మనం క్లీన్ చేసుకోవాలన్నా సరే ఈజీగా అయిపోతుంది. తీసుకొని దులిపేస్తే డస్ట్ అనేది కూడా పోతుంది, చూడటానికి కూడా బాగా లుక్గా ఉంటుందన్నమాట. మూడో టిప్ ఏంటంటే, ఇలా మనం ఓపెన్ చేసిన ఉంటాయి కదండి రెండింటిని చేసిన తర్వాత ఇటువైపు 3 ఇంచీలు పెట్టుకొని బాక్స్ గీసుకోవాలండి. పొడవు 3 ఇంచీలు, వెడల్పు 3 ఇంచీలు పెట్టి నేను ఇక్కడ బాక్స్ గీస్తున్నాను చివరి భాగంలో. చూసారు కదా, ఈ విధంగా బాక్స్ గీసుకోవాలి రెండు వైపులా. గీసుకున్న తర్వాత వాటిని కట్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను మీకు కట్ చేసి చూపిస్తాను. ఈ విధంగా కట్ చేసుకున్నానండి రెండు కవర్లను కూడాను. చేసుకున్న తర్వాత దీనికి సరిపడా క్లాత్ తీసుకుంటున్నానండి. ఇది మన దగ్గర పాత నైటీలు ఉంటాయి కదండి, నైటీలు కానీ ఏదైనా వేస్ట్ క్లాత్లు ఉంటే వాటిని తీసుకోవచ్చు. నేను ఇక్కడైతే నైటీ క్లాత్ వాడుతున్నాను. ఈ విధంగా మనకి ఎంతవరకు కావాలో ఆ పేపర్ పెట్టుకొని కట్ చేసుకోవాలి. కట్ చేసుకుంటున్నాను అనమాట. చూసారు కదా, ఈ విధంగా మనం స్టిచ్ చేసుకుంటే సరిపోతుందండి. క్లాత్ని స్టిచ్ చేసి తీసుకొచ్చాను చూడండి, ఈ విధంగా స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు మనం ఈ రెండింటిని కలుపుకుందాము. అటువైపు ఇటువైపు అంచులు కలిపి ఉన్నాము. అలాగే నేను ఇక్కడ తాళ్ళు కోసం 3 ఇంచీల వెడల్పులో క్లాత్ కట్ చేసుకుంటున్నానండి. చూసారు కదా, ఇప్పుడు నేను కుట్టేసిన తర్వాత ఈ అంచులు బాక్స్లు ఉన్నాయి కదండి, వీటిని ఈ విధంగా కలపాలి. చివరి భాగాన్ని కలిపిన తర్వాత ఈ తాడును కూడా మనం అటాచ్ చేసి తీసుకొచ్చుకుందాము. నేను కుట్టేసి తీసుకొస్తాను. మనం తాళ్ళు అనేవి మధ్యలోకి మడుచుకొని అటు ఇటు వచ్చేలాగా అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, నేను అటాచ్ చేసేసి తిరగదిప్పానండి కవర్ని. ఎంత బాగా వచ్చిందో కవర్ అనేది, స్ట్రాంగ్గా కూడా ఉంది, చూడడానికి కూడా చాలా నీట్గా ఉందండి. మనం బయటికి వెళ్ళినప్పుడు తీసుకెళ్తే కూడా చాలా బాగుంటుందన్నమాట. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా వచ్చిందో నా కమెంట్ సెక్షన్లో తెలియజేయండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బ్యాగ్ అయితే చాలా బాగా వచ్చిందండి, మనకి స్ట్రాంగ్గా ఉంటుంది, చిరిగిపోకుండా కూడా ఉంటుందన్నమాట. మీరు కూడా తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.